తెలంగాణ సంస్కృతిపై కాంగ్రెస్ సర్కారు మరో దాడికి తెగబడింది. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అక్కసు బయట పెట్టుకున్నాడు. తెలంగాణ తల్లి అస్తిత్వాన్ని రూపుమాపాలని కుట్ర చేశాడు. చేతి గుర్తు తల్లిగా విగ్రహాన్ని రూపొందించి విమర్శలు మూటగట్టుకున్నాడు. రేవంత్ సర్కారు తయారు చేసిన విగ్రహం తెలంగాణ తల్లిది కాదు, చేతి గుర్తు ప్రచారకర్తదని తేలిపోయింది. అసలు గుండెల్లో లేని తెలంగాణతనం గద్దెనెక్కితే వస్తుందా? కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యకర్తల విగ్రహాన్ని రూపొందించడంపై జనం మండిపడుతున్నారు. ఎలాంటి దేవతా రూపం లేకుండా కాంగ్రెస్ కార్యకర్తగా చేయి గుర్తు తల్లి కనిపిస్తోంది. పార్టీ రంగులు, అలంకరణలు చేతి గుర్తును ప్రమోట్ చేసేలా డిజైన్ చేశారు. అణువణువున దైవత్వం ఉట్టిపడే తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడా, చేయి గుర్తు తల్లి విగ్రహం ఎక్కడా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చూడగానే చేతులెత్తి మొక్కాలి అనిపించే తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడా, ఈ చేయి గుర్తు తల్లి విగ్రహం ఎక్కడా అని జనం ప్రశ్నిస్తున్నారు. నిజమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ విగ్రహం ఎంత మాత్రం ప్రత్యామ్నాయం కాదన్న మాట వినిపిస్తోంది. రేవంత్కు సోయి లేకపోతే మంత్రులు, నేతల కన్నా సోయి లేదా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ చరిత్ర, సంస్కృతిని విధ్వంసం చేయడంపైనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. మొదట తెలంగాణ అధికార చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్ను తొలగించేందుకు ప్రయత్నించారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు తెలంగాణ తల్లి అస్తిత్వాన్ని రూపుమాపే విధంగా మార్పులు చేసే ప్రయత్నం మొదలుపెట్టారు.